ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ క్రైస్తవులారా, సేవకులారా, మీరందరూ జాగ్రత్తగా ఉన్నారా? జాగ్రత్తగా ఉన్నారా అని అడగడానికి గల కారణం ఏంటంటే, సాతానుడు విశ్వాసులుగా ఉంటున్న వారిని, అలాగే సేవకులుగా ఉంటున్న వారిని ఏ విధము చేతనైనా సరే వారిని భ్రష్టు పట్టించడానికి లేదా విశ్వాసములో నుంచి దిగజార్చడానికి ఎన్నో కుట్రలు కుయుక్తులు చేస్తా ఉన్నారు. గత కొన్ని రోజులుగా మనం గమనిస్తా వస్తే సేవకులైన వారి మీదకి ఇంతకు మునుపు హనీ ట్రాప్ అనేటువంటి జరిగేటివి. అయితే ఈ మధ్య కాలంలో చూస్తే మనీ ట్రాప్ జరుగుతుంది. మనీ ట్రాప్, డబ్బు ఆశ చూపించి డబ్బులు మేమేదో మీకు ఇస్తాము అని వారిని ప్రలోభపరిచి వారి ద్వారా వారి యొక్క బలహీనతలను బట్టి వారి ద్వారా ఏదో ఒక మాటను వాళ్ళు చేజిక్కించుకొని దాని ద్వారా అనేక రకాలుగా అనేక మంది విశ్వాసులను వాళ్ళు ఇబ్బంది పరుస్తా ఉన్నట్లుగా ఈ మధ్య కాలంలో వార్తలు చూస్తా వస్తా ఉన్నాం. చాలా యంగ్స్టర్స్, మంచి విశ్వాసులుగా ఉంటున్న వారు, చాలా చోట్ల పరిచర్య చేస్తుంటున్న వారు, ఇలాంటి వారందరూ కూడా మనీ ట్రాప్ అన్నదానికి లోనైపోతా ఉన్నారు. సాతానుడికి లడ్డులాగా దొరికిపోతా ఉన్నారు. అందుకని నేను అంటున్నాను, మీరు జాగ్రత్తగా ఉన్నారా? విశ్వాసులారా, సేవకులారా, మీరు జాగ్రత్తగా ఉన్నారా? దేవాది దేవుడు ధనము గూర్చి బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు చెప్పున్నారు. మీరు ధనానికి అలాగే దేవునికి మీరు దాసులుగా ఉండనేరరు అని చెప్తాడు. సిరికి గాని దేవునికి గాని అని. ఒకసారి ఆ మాట చదవడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం మనం చూస్తే, మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరరు అని పలుకుతా ఉన్నాడు. సో ఎంత క్లియర్ గా దేవుడు చెబుతా ఉన్నాడో మనం చాలా జాగ్రత్తగా మనము ఆలకించవచ్చు. ఇదే 6వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తే, నీ ధనం ఎక్కడుండునో అక్కడనే నీ హృదయం ఉండును. అక్కడే నీ హృదయం ఉంటుంది. వాటి కోసమే వెంపర్లాడుతూ ఉంటావు, వాటి కోసమే ప్రయాసపడతా ఉంటావు, వాటి కోసమే కష్టపడతా ఉంటావు, వాటి కోసమే ఆలోచన చేస్తా ఉంటావు. ఎట్లాగా ధనాన్ని నేను సమకూర్చుకోవాలి. చాలా రకాలుగా మనము ఒకవేళ ధనం మీద వ్యామోహం కాలం కలిగి ఉన్నట్లయితే, అత్యాశగా మనం కలిగి ఉన్నట్లయితే దేవునికి ఇవ్వాల్సిన ప్రయారిటీ చాలా తగ్గిపోతా ఉంటది. ప్రత్యేకించి సేవకులుగా ఉంటున్న వారు ఆలోచన చేయవలసిన మాట, విశ్వాసులుగా ఉంటున్న వారు ఆలోచన చేయవలసిన మాట ఏంటంటే, మీ ధనం ఎక్కడ ఉంటుందో అక్కడే మీ హృదయం ఉంటుంది. దేవునికి చోటు ఉండదండి. దేవుని మాటలకు చోటు ఉండదు. దేవుని సహవాసానికి చోటు ఉండదు. ఏవేవో మనం ఆలోచన చేసుకుని ఇలా చేయాలి అలా చేయాలని ధనం కోసం వెంపర్లాడడం ప్రారంభిస్తాం. కొంచెం ముందుకు మనం వెళ్తే 19వ వచనాలు ఉంటది, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటలు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలించదరు. సో చాలా రకాలుగా ధనము గురించి దేవాది దేవుడు ముందుగానే రాయించి పెట్టాడు. భూమి మీద మీకు ధనం ఉండాల్సిన అవసరం లేదు. మీరు వాటిని సమకూర్చుకోవడానికి వెంపర్లాడాల్సిన అవసరం లేదు. ఇక్కడ వాటిని చిమ్మెటలు కొరికేస్తాయి, లేకపోతే తుప్పు పట్టివచ్చు, దొంగలు కన్నం వేసి వాటిని ఎత్తుకుని వెళ్ళిపోవచ్చు. ఏం చేయమంటున్నారు దేవుడు అంటే, పరలోకములో ధనము కొరకు నువ్వు ప్రయాసపడు అంటా ఉన్నాడు. పరలోకంలో దేవుడు ఇవ్వబోయే ధనం కొరకు, పరలోకములో ఆయన చేయబోయే గొప్ప సత్కార్యం కొరకు, సన్మానం కొరకు నువ్వు ఎదురు చూడని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. కానీ ఈ మధ్య కాలంలో మనం చూస్తే అనేక మంది విశ్వాసులైతేనేమి, సేవకులైతేనేమి ఏమి చేయాలి అని ఒక ఆరాటంతో ధనం కొరకు అనేక రీతిలుగా ప్రాకులాడుతా ఉన్నారు. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇదిగో పలానా మీటింగ్ పెట్టాలి, ఎలా జరపాలి, ఇదిగో పలానా కార్యం చేయాలి, ఎలా చేయాలి, అనేక రకాలైన ఆలోచనలతో నిండిపోయి దేవుని మీద ఆధారపడకుండా ఈ లోకంలో ఏ రీతిగా ధనాన్ని సమకూర్చుకోవాలో దాని మీద మాత్రమే ఆలోచన కలిగిన వారుగా ఉంటా ఉన్నారు.
వారు విశ్వాసులైనా సరే, సేవకులైనా సరే, దేవుని మీద ఆధారపడకుండా ఈ లోకంలో ఎవరి ద్వారా ఏ రీతిగా ఎలాగ డబ్బులు వస్తుందని వీటి మీద ధ్యాస ఉంచి సాతానుడికి లడ్డులాగా దొరికిపోతామన్నారు. ఇదే కదా మొన్న జరిగింది. ఇదిగో మేము పార్టీ పెట్టడానికో లేకపోతే పలానా సభ జరపడానికో, ఇదిగో మా దగ్గర నుంచి మీకు ఇన్ని కోట్లు మేము ఇవ్వగలం అనగానే ఎంత దుర్మార్గకరమైన, ఎంత దౌర్భాగ్యకరమైన మాటలను సేవకులుగా ఉంటున్న వారు వల్లిస్తున్నారో మనం చూస్తా ఉన్నాం కదా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ దేవుడు నీకు ఇదిగో పలానా కార్యక్రమం చెయ్యి అని దేవుడు నీకు ఆలోచన ఇచ్చినట్లయితే దానికి కావాల్సిన వాటన్నిటిని ఆయనే సమకూరుస్తాడు. నువ్వు మోకరించి ప్రార్థన చేయగలిగితే అన్నిటినీ ఆయన సమకూర్చువాడుగా ఉంటా ఉన్నాడు. ఎందుకంటే పిలిచింది నిన్ను మనుషులు కాదు కదా, దేవుడు. ఆయన పిలిచాడు అంటే, ఆయన పిలిచిన పిలుపు నిజమే అయితే, నీకిచ్చిన దర్శనం నిజమే అయితే, నీకిచ్చిన ఆలోచన నిజమే అయితే, దాని కొరకు ఆయన ఏమి చేయాలో వాటన్నిటిని కూడా నీ కొరకు సమకూర్చుతాడు ఆయన. రోమా 8:28 మనం చూస్తే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. నేను పిలిచాడా దేవుడు? నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? ఇంకెందుకు వెంపర్లాడడం? ఎవడిస్తాడు కోట్లు, ఎవరిస్తాడు లక్షలు అని చెప్పి వారి వైపు వీరి వైపు చేతులు చాపడం, వారి దగ్గర వీరి దగ్గర మాట చాచడం అవసరమా మనకి ఇవన్నీ? నీవు దేవుని ప్రేమిస్తున్నట్లయితే, ఆయన నిన్ను పిలిచిన పిలుపు నిజమైతే, ఆయన నీకు మేలు కలుగుటకై సమస్తాన్ని సమకూర్చుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం చేయాలా, ఎలా సంపాదించుకోవాలా, ఎలాగ ఈ మీటింగ్ జరపాలా, ఎలాగ నేను ఆ కార్యక్రమం చేయాలా, ఏ రీతిగా మనుష్యుల మీద ఆధారపడితే మనం బొక్కబార్ల పడిపోతాం. అందుకనే దేవుడు అంటున్నాడు కదా, ఏం తిందాం, ఏం త్రాగుదాం, ఏం ధరించుకుందాం, అసలు వీటి గురించి మీకు చింత అవసరం లేదు. మీకేం కావాలో మీ పరలోకపు తండ్రికి తెలుసు అంటున్నాడు ఆయన. అరే బుద్ధి లేని వారులారా, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినా సరే దేవాతి దేవుడు వాటిని పోషిస్తున్నాడు కదా, మీరు వాటికంటే శ్రేష్ఠులు అని చెప్తా ఉన్నారు. కాబట్టి ఎందుకు మనకి వెంపర్లాట, ఎందుకు మనకి ప్రయాస, ఎందుకు ఈ దోబూచులాట? దేవుని మీద మనం ఆధారపడగలిగితే ఆయన సమస్తాన్ని మనకు సమకూర్చి జరిగించగలిగే దేవుడు, దేవుడు. ఇందులో ఎంత మాత్రం కూడా మొహమాటము లేదు. మోషేను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, మోషే ఏమనుకున్నాడు? మోషే పెద్దవాడైనప్పుడు, ఎబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూడొచ్చు 11వ అధ్యాయం 24వ వచనంలో, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలం పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో అనుభవించుట మేలని ఎంచాడు. మనం ఈ లోకంలో ఎలాగ మనము అన్ని సౌకర్యాలతో బ్రతకాలని మనం వెంపర్లాడుతూ ఉంటే, మోషే మనకు మాదిరిగా నిలబడతా ఉన్నాడు. దేవుని ప్రజలతో నేను శ్రమ అనుభవించడానికైనా నాకు మేలే అనుకుంటున్నాను. ఈ అల్పకాల పాప భోగము అనుభవించట కంటే, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్పదని ఎంచుతా ఉన్నాడు. ఓ సేవకుడా, ఓ క్రైస్తవుడా, మరి నీవు నేను ఎలాగుంటున్నాం? ఈ లోకంలో ఎక్కడ ధనం వస్తుందో, ఎక్కడ డబ్బు వస్తుందో అటువైపు మనం పరుగులు తీస్తున్నాం కదా. ఎవడన్నా మనకు ఆశ చూపిస్తే వాడికి భజన చేస్తున్నాం కదా. ఎవడన్నా నేను ఇది ఇస్తాను అంటే వాడి మాటకు ఎస్ నాకు చెప్పింది కరెక్టే అని మనం అంటున్నాం కదా. ఎంత దౌర్భాగ్యం, ఎంత దుర్మార్గం అది. ఆయన అంటున్నాడు, మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరరు. చాలా జాగ్రత్తగా ఉండాలి. విశ్వాసులుగా ఉంటున్న మనము, సేవకులుగా ఉంటున్న మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు?
ఎందుకు జాగ్రత్తగా ఉండాలి తెలుసా? మన విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె తిరుగుతున్నాడంట. వాడు గర్జించు సింహము వలె తిరుగుతున్నాడు. ఎంత జాగ్రత్తగా ఉండాలి నీవు, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. వాక్యం సెలవిస్తా ఉంది, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. ఏంటండి ఈ హెచ్చరిక? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. ఈరోజు ఈ బుద్ధి లేక, ఈ మెలకువతనం లేక, వాడు ఈడు చెప్పే సోది మాటలను నమ్మి క్రైస్తవ్యాన్ని తాకట్టు పెడతా ఉన్నాం, విశ్వాసాన్ని పాడు చేసుకుంటా ఉన్నాం, క్రీస్తుకి అవమానం తెస్తా ఉన్నాం, మాదిరిని కోల్పోతా ఉన్నాం. నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండమని వాక్యం సెలవిస్తా ఉందండి. మెలకువగా ఉండండి అని వాక్యం సెలవిస్తా ఉందండి. అపవాది గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు, జాగ్రత్త పడండి అని వాక్యం సెలవిస్తా ఉంటే ఎంత అజాగ్రత్తగా ఉంటా ఉన్నాం మనం. ఆఫ్టర్ ఆల్ డబ్బు కోసము, ధనం కోసము, వాడు వీడి చెప్పే మాటలకు మనము, ప్రలోభాలకు మనం లొంగిపోయి వారు చెప్పే మాటలకు మనం ఎస్ అంటున్నాం, తలలోపుతా ఉన్నాం, దేవునికి అవమానం తెస్తా ఉన్నాం. అనేక మంది క్రైస్తవ విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని మనము నీరుగా చేస్తా ఉన్నాం. ఎంత దుర్మార్గం, ఎంత దుర్మార్గం. సెలవిస్తా ఉన్నాడు, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరి మృంగుదనా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. నిబ్బరమైన బుద్ధి గలవరై మెలకువగా ఉన్నాయి. ఓ సేవకుడా, ఓ క్రైస్తవుడా, అమ్మా, అయ్యా, మీ కొరకే ఈ మాట, మన కొరకే ఈ మాట. జాగ్రత్త పడదాం, జాగ్రత్త పడదాం. హనీ ట్రాపులు వస్తున్నాయి, మనీ ట్రాపులు వస్తున్నాయి. ఎలాగైనా సరే విశ్వాసులలో నుంచి దిగజార్చాలని సాతానుడు అనేక రకాలైన ట్రాప్లు ఉపయోగిస్తా ఉన్నాడు. నువ్వు చిన్న సేవకుడు అయినా కావచ్చు, పెద్ద సేవకుడు అయినా కావచ్చు, నువ్వు చిన్న విశ్వాసురాలు అయినా కావచ్చు, లేదా కొన్ని సంవత్సరాలుగా నువ్వు విశ్వాసుడుగా ఉండవచ్చు. ఏది ఏమైనా సరే సాతానుడు నీకు విరోధి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. వాడు అనేక రకాలైన ట్రాపులు ఉపయోగించి నిన్ను దిగజార్చాలని చూస్తున్నాడు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. నిబ్బరమైన బుద్ధితో మెలకువగా ఉండు. ధనాపేక్షను పక్కన పెట్టి దేవుని మీద ఆధారపడుతూ ఆయన నీకిచ్చే వాటి కొరకు నువ్వు ఎదురు చూస్తూ, ఒకవేళ నీకేదైనా అవసరమైతే ప్రభు పాదాల దగ్గర ప్రాధేయపడుతూ విశ్వాసముతో పొందుకోవడానికి నువ్వు ప్రయాసపడు. అంతేగాని ఈ లోకములో అడ్డమైన దారులు తొక్కడానికి ఎంత మాత్రం కూడా నీవు దిగజారిపోవద్దు, ప్రలోభాలకు లొంగిపోవద్దు, సాతానుడి చేతికి ఆయుధంగా నువ్వు మారవద్దు. దేవుని నామానికి అవమానాన్ని తేవద్దు. దేవుని ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీయొద్దు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ క్రైస్తవ జనాంగమా, మనం చాలా జాగ్రత్త పడాలి. డబ్బు విషయంలో దేవుడు ఆల్రెడీ పరిశుద్ధ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. మనకేమన్నా కావాలి అంటే ప్రభు పాదాల దగ్గర పడి ఆయన వేడుకుందాం. ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్న దేవుడు. ఆయన ఎవరు? ఆయన మన తండ్రి, ఆయన మన ప్రభువు, ఆయన మన రాజు, ఆయన కుమారులం కుమార్తెలం. మనకి ఇవ్వడానికి ఆయన వెనకాడతాడా? నో. ఏ మార్గము ద్వారా అయినా సరే ఆయన మనకు ఇవ్వడానికి ఆయన ఇష్టంగా ఉంటున్న దేవుడు, సిద్ధంగా ఉంటున్న దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదండి. ఈ కార్యక్రమం నీ ద్వారా జరిగించాలి అని దేవుడు నిర్ణయించున్నట్లయితే దాన్ని దిగ్విజయంగా జరిపిస్తాడు ఆయన. కాబట్టి ఎవరి మీద నువ్వు ఆధారపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ధనము విషయంలో జాగ్రత్తగా ఉంది. దేవుని మీద ఆధారపడడానికి నువ్వు సుముఖత చూపించు. విశ్వాసముతో దేవుని వైపు చూస్తే ఆయన ఇచ్చే వాటిని పొందుకొని ఎంతో ఆనందాన్ని పొందుకోగలవు. కాబట్టి
దేవుని వైపు చూద్దాం, ఆయన మీద ఆధారపడదాం, ఆయన దగ్గర నుంచి పొందుకుందాం. దేవుడి మాటలను దీవించిన గాక. తలలోంచుదాం, చిన్న ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు ఆయన. ధనము విషయంలో మమ్మల్ని ఎప్పటి నుంచో మీరు హెచ్చరిస్తూ ఉన్నారు. అదే విషయాన్ని నేటి దినాలలో సాతానుడు ఉపయోగించుకుంటా ఉన్నాడు. విశ్వాసులుగా ఉంటున్న వారిని, సేవకులుగా ఉంటున్న వారిని డబ్బాష చూపించి విశ్వాసం నుంచి దిగజారుస్తున్న పరిస్థితుల్లో అవ్వా, మీ వాక్యం చేత మరొకసారి మేము హెచ్చరింపబడ్డాం. మేము చాలా జాగ్రత్తగా ఉండడానికి సహాయం చేయి. నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉంటూ సాతానుడి యొక్క కుట్రలో కుయుక్తులను మేము పటాపంచులు చేయగలిగే వారంగా ఉండడానికి మీ శక్తి చేత మమ్మల్ని నింపి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.